హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో అడ్మిషన్ రావాలంటే ఎవరెవరికి ఎంతెంత ర్యాంకు వచ్చి ఉండాలో తెలుసుకుందాం. సో జనరల్లీ ఈఏపీఈసెట్ ఎగ్జామ్లో మీకు ర్యాంకు వచ్చిన తర్వాత మీ ర్యాంక్కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లలో సీటు వచ్చే అవకాశం ఉంటుందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఫ్యూచర్లో మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుందనేది ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. కానీ లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్లకు ఎంత కట్ ఆఫ్ ఉంది అనే విషయం తెలుసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆయా కాలేజీలలో సీటు వస్తుందా రాదా అనేది కొంతవరకు గెస్ చేయవచ్చు. సో ఈ విషయం తెలుసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ ఆ కాలేజీలలో కట్ ఆఫ్ ర్యాంక్స్ డీటెయిల్స్ వెతుకుతుంటారు. తీరా ఆ కాలేజ్ డీటెయిల్స్ దొరికిన తర్వాత అందులో ప్రతి బ్రాంచ్కి సంబంధించి వేరువేరు కేటగిరీస్ వారికి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది చూసినట్లయితే అందులో ఫస్ట్ ర్యాంక్ అని, లాస్ట్ ర్యాంక్ అని, ఫస్ట్ ఫేజ్ అని, ఫైనల్ ఫేజ్ అని ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగాను, కొంచెం కన్ఫ్యూజింగ్గాను అనిపించవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో మరి ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలో ఇలా వెతకాలంటే చాలా సమయం పడుతుంది. సో అందుకనే అటువంటి ఇబ్బందులేమీ లేకుండా టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రతి బ్రాంచ్కి మీ కేటగిరీకి లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉంది అనే డీటెయిల్స్ని చాలా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మనం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్కి, డేటా సైన్స్ బ్రాంచ్కి ఏ కేటగిరీ వారికి ఎంత కట్ ఆఫ్ ఉందో తెలుసుకుందాం. సో మొదటిగా మనం సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కాలేజ్ ర్యాంక్ని, ఇక్కడ కాలేజ్ నేమ్ని మెన్షన్ చేశాను. ఓసీ కేటగిరీ వారిలో మేల్కి, ఫీమేల్కి అంటే బాయ్స్కి, గర్ల్స్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయో మెన్షన్ చేశాను. సో మీరు ఈ వీడియోలో మీ కేటగిరీ వారికి సంబంధించిన స్లైడ్ వచ్చినప్పుడు ఆ వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ 2025 ఇయర్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. బట్ కొన్ని కాలేజెస్ వెబ్సైట్స్లో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ వీడియోలో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆయా కాలేజీలకు సంబంధించిన వెబ్సైట్స్లో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ డిఫరెంట్గా ఉన్నాయని అనుకోకండి. సో ఈ వీడియోలో ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కేఎంఐటి కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే ఉంటాయి. ఈ కాలేజ్ని సిఎస్సి బ్రాంచ్ వైజ్ చూసినట్లయితే టాప్ కాలేజీలలో టాప్ 7th or 8th ప్లేస్లో ఉంటుంది. సో అందుకనే ఈ కాలేజెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. సో ఇక ఈ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ టాప్ కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలంటే ఓసీ బాయ్స్కి అయితే బిలో 7,000 ర్యాంకు, ఓసీ గర్ల్స్కి అయితే బిలో 8,000 ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక జేఎన్టీయూహెచ్ లేదా ఓయూ గవర్నమెంట్ యూనివర్సిటీలలో సీట్ రావాలంటే ఓసీ బాయ్స్కి అయితే బిలో 1,300 ర్యాంకు వచ్చి ఉండాలి. అదే గర్ల్స్కి అయితే బిలో 1,600 ర్యాంకు వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఈ ఇయర్ కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటాయి అని అనుకోకూడదు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఈఏపీఈసెట్ ఎగ్జామ్ పేపర్ ఈజీగా వచ్చిందా లేదా టఫ్గా వచ్చిందా లేదా మీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనే వాటిపై కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి కొంచెం పెరగవచ్చు లేదా కొంచెం తగ్గవచ్చు. బట్ మరీ ఎక్కువ డిఫరెన్స్ మాత్రం ఉండదు. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లాగా మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో ఇక మనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసినట్లయితే బాయ్స్కి బిలో 8,200, అదే గర్ల్స్కి అయితే బిలో 9,000 ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక సిఎస్సి బ్రాంచ్కి బీసీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసినట్లయితే ఇక్కడ బీసీఏ నుండి బీసీఈ వరకు ప్రతి సబ్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ మెన్షన్ చేశాను. సో ఇక్కడ బీసీఏ కేటగిరీ చూసినట్లయితే బాయ్స్కి ఈ టాప్ కాలేజెస్లో సీట్ రావాలంటే బిలో 22,000 ర్యాంకు వచ్చి ఉండాలి. అదే గర్ల్స్కి అయితే బిలో 23,000 ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక బీసీబీ కేటగిరీ చూసినట్లయితే బాయ్స్కి బిలో 11,000, అదే గర్ల్స్కి అయితే బిలో 11,500 ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక బీసీసీ కేటగిరీ చూసినట్లయితే బాయ్స్కి బిలో 24,000, అదే గర్ల్స్కి అయితే బిలో 24,200 ర్యాంకు వచ్చి ఉండాలి.
ఇక బీసీ డి కేటగిరీ చూసినట్లయితే బాయ్స్‌కి బిలో 10,600, అదే గర్ల్స్‌కి అయితే బిలో 11,000 ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక బీసీఈ కేటగిరీ చూసినట్లయితే బాయ్స్‌కి అయితే బిలో 18,000, అదే గర్ల్స్‌కి అయితే బిలో 24,300 ర్యాంక్ వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లుగా మీకు నచ్చిన బ్రాంచ్‌కి మీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ స్లైడ్ వచ్చినప్పుడు స్క్రీన్‌షాట్ తీసుకొని ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్‌ని క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇక మనం ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే ఎస్సీ కేటగిరీలో కూడా 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ 3 సబ్ కేటగిరీస్ అనేవి 2025 నుండే స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీలో చాలామంది స్టూడెంట్స్‌కి మీరు ఏ సబ్ కేటగిరీకి సంబంధించిన వారు అనేది చాలామంది స్టూడెంట్స్‌కి తెలిసి ఉండకపోవచ్చు. సో అందుకనే మీరు ఏ సబ్ కేటగిరీకి సంబంధించిన వారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ సబ్ కేటగిరీ వారిని వారి సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా 3 గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. ఎస్సీ గ్రూప్ 1లోకి ఇక్కడ మెన్షన్ చేసిన ఎస్సీ సబ్ క్యాస్ట్ల వాళ్ళు వస్తారు. వీరి జనాభా చాలా తక్కువగా ఉంటుంది. వేరే ఎస్సీ గ్రూప్స్తో కంపేర్ చేస్తే ఈ గ్రూప్స్ వారికి కొన్ని తక్కువ సీట్లు ఉంటాయి. సో ఎస్సీ గ్రూప్ 1 బాయ్స్కి కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి బిలో 30,000 ర్యాంకు వచ్చి ఉండాలి. అదే గర్ల్స్కి అయితే బిలో 55,000 ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ర్యాంక్స్ మెన్షన్ చేయని కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ అందుబాటులో లేదు. సో దీనిని ఏమని కన్సిడర్ చేయవచ్చంటే ఆయా కాలేజీలలో ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీలో ఎవరూ జాయిన్ అవ్వలేదని, లేదా ఆ కేటగిరీస్ వారికి లాస్ట్ ఇయర్లో ఆయా కాలేజీలలో సీట్స్ లేవు అని కన్సిడర్ చేయవచ్చు. సో ఇక ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీ చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన సబ్ క్యాస్ట్ల వాళ్ళు ఈ గ్రూప్ 2లోకి వస్తారు. సో ఈ ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీలో బాయ్స్‌కి వచ్చేసి బిలో 52,000 ర్యాంకు వచ్చి ఉండాలి. అదే గర్ల్స్‌కి అయితే బిలో 56,000 ర్యాంకు వచ్చి ఉండాలి. ఇక ఎస్సీ గ్రూప్ 3 చూసినట్లయితే ఎస్సీ గ్రూప్ 3 కేటగిరీలోకి ఇక్కడ మెన్షన్ చేసిన సబ్ క్యాస్ట్ల వారు వస్తారు. సో వీరిలో బాయ్స్‌కి అయితే బిలో 20,000, అదే గర్ల్స్‌కి అయితే బిలో 23,000 ర్యాంకు వచ్చి ఉండాలి. సో ఇక ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే ఈ టాప్ కాలేజెస్లో సిఎస్సిలో సీట్ రావాలంటే బాయ్స్కి అయితే బిలో 29,000, అదే గర్ల్స్కి అయితే బిలో 40,000 ర్యాంకు వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ టాప్ కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్కి, అదేవిధంగా డేటా సైన్స్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ స్లైడ్స్ని కేటగిరీ వైజ్ 1 by 1 మెన్షన్ చేశాను. సో మీ కేటగిరీకి సంబంధించిన స్లైడ్ వచ్చినప్పుడు దానిని స్క్రీన్‌షాట్ తీసుకొని ప్రతి కాలేజీకి సంబంధించి లాస్ట్ ఇయర్ మీ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఏఐఎంఎల్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక డేటా సైన్స్ బ్రాంచ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్లోకి వెళ్తే ఉస్మానియా యూనివర్సిటీలో డేటా సైన్స్కి కానీ సైబర్ సెక్యూరిటీకి కానీ సంబంధించిన బ్రాంచెస్ ఏమీ అందుబాటులో లేవు. ఇక వేరే కాలేజీలలో కూడా కొన్ని కాలేజీలలో డేటా సైన్స్ బ్రాంచ్ అందుబాటులో లేదు. సో అటువంటి కాలేజీలలో ఐటీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ లేదా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ని మెన్షన్ చేశాను. సో ఇక 1 by 1 ప్రతి కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయనేది తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి ఇక నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ని చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వారికి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ టాప్ కాలేజెస్లో ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ బ్రాంచెస్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి తెలుసుకుందాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి, అందులో కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ ఎంత ఉంది, ఇక లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎంత ఉన్నాయి అనే విషయాలని, వాటితో పాటు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి కూడా తెలుసుకుందాం.